తప్పు చేసిన వ్యక్తి అప్పటికప్పుడు తనకున్నటువంటి బలాలతోటి తప్పించుకోవచ్చు. ఒక తప్పు జరిగినప్పుడు చుట్టుపక్కల జనం చేరినా గూడా, చుట్టుపక్కల తెలిసినా కూడా, ఆ వ్యక్తి అందరికన్నా గూడా బలవంతుడైతే, అంటే బలవంతుడంటే ఆర్థికంగా, తెలివితేటల పరంగా, అలాగే నోరు పరంగా, ఈ విధమైనటువంటి బలాలతో ఉన్న వ్యక్తి అయితే, తప్పు చేసిన వ్యక్తి. చుట్టూ ఉన్న 10 మంది అంతకన్నా బలహీనులైతే, ఆ నోరు లేకపోతే, అతనిదే నోరు పెద్దదైతే తప్పనిసరిగా తప్పించుకోవచ్చు. ఆ తప్పు నుంచి అతను తప్పించుకుని ముందుకు వెళ్ళిపోవచ్చు. ఎవరు ఏమి చేయలేకపోవచ్చు. అతని నోటికి భయపడి, అతని ఆర్థిక పరిస్థితి కనపడుతున్న ఆర్థిక పరిస్థితికి భయపడి, అంతకన్నా ఎవరూ చేయలేని పని. ఎవరి పట్ల తప్పు జరిగిందో ఆ వ్యక్తి కూడా నోరెత్తలేని పరిస్థితి. తప్పు చేసి తప్పనిసరిగా తప్పించుకోవచ్చు ఆ వ్యక్తి. తప్పు చేశాడు. ఆ తప్పు వల్ల అవతల వ్యక్తి బాధపడ్డాడు. కానీ బాధపడిన వ్యక్తి వాయిస్ లేదు. చుట్టుపక్కల వ్యక్తులకు కూడా వాయిస్ లేదు. అంటే అందరికన్నా అతని వాయిస్, తప్పు చేసిన వ్యక్తికి వాయిస్ ఉండడం కారణంగా మిగిలిన వాళ్ళు కూడా నోరు తెరవలేని పరిస్థితి అయిపోయింది. తెరిచినా ఆగిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఓకే. తప్పు చేసిన వ్యక్తి తప్పించుకుని వెళ్ళిపోయాడు. సాధ్యం అయింది. ఆ తప్పు చేసిన వ్యక్తి తన తప్పు నుంచి దూరంగా వెళ్ళిపోయే పరిస్థితి తెచ్చుకోగల శక్తివంతుడు అని మనం అనుకోవచ్చు. అంటే తప్పు చేశాడు. ఆ చుట్టుపక్కల వ్యక్తి కన్నా మంచి బలాలు ఉన్నాయి తనకి. నోరుంది. ఎమోషనల్‌గా కొంత బ్లాక్‌మెయిల్ చేయగల శక్తి ఉంది. అరవగలడు. ఇటువంటి వ్యక్తులతోటి ఆ తప్పు జరిగిన వ్యక్తి అంతకన్నా తక్కువ నోరు, చుట్టుపక్కల ఉన్నవారు కూడా తక్కువ నోరే అయితే అతని నోరే విజయం సాధించి ఎవరు కూడా ఏమనలేని పరిస్థితుల్లో అతను అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. తర్వాత తప్పు జరిగిన వ్యక్తి, అతని తప్పు వల్ల బాధపడిన వ్యక్తి ఆ బాధతోటి విలవిల్లాడొచ్చు. ఆ షాక్ తోటి కొద్ది కాలం ఇబ్బంది పడొచ్చు. చుట్టుపక్కల వాళ్ళు కొన్ని నిమిషాలు లేదంటే కొన్ని గంటల పాటు బాధపడి అది వదిలేయచ్చు. ఎంచేతంటే వాళ్ళ స్వార్థానికి సంబంధించింది కాదు కాబట్టి ఎక్కువ బాధించదు. ఎవరో రోడ్డు మీద వెళ్ళే వ్యక్తి పట్ల తప్పు జరిగింది. స్పష్టంగా తెలుసు. అయినా కూడా అతని నోటి ముందు, తప్పు చేసిన వ్యక్తి నోటి ముందు ఏమీ చేయలేక వాళ్ళు మౌనంగా వెళ్ళిపోవడం అనేది జరిగింది. వాళ్ళు పెద్ద 1 నిమిషం, 2 నిమిషాలు అంతకన్నా ఇంకొద్దిగా ఉంటే ఒక గంట లేదంటే ఒక రోజు. ఎలా జరిగిందేమిటి, ఇలా జరుగుతుందేమిటి అనుకోగలరు తప్ప ఎవరి పట్ల తప్పు జరిగిందో, ఎవరు అక్కడ బాధితులో వాళ్ళు ఎక్కువ కాలం బాధపడే అవకాశం ఉంది. మరి అక్కడ తప్పు జరిగింది. శిక్ష కూడా ఆ తప్పుకి ఎవరు గురయ్యారో ఆ వ్యక్తే బాధపడే పరిస్థితి వచ్చిందక్కడ. తప్పు చేసిన వ్యక్తి తన నోటితోటి, తన తెలివితేటలతోటి, తన బలంతోటి తప్పించుకుని వెళ్ళిపోయిన పరిస్థితి వచ్చింది. ఇలా జరిగినప్పుడు ఎవరైతే ఆ బాధితుడు ఉంటాడో తీవ్రమైన మనస్తాపానికి గురవుతాడు. తీవ్రమైన బాధకు గురవుతాడు. ఆ అక్కడ 10 మందిలో ఒక తప్పు జరిగింది. ఒక వ్యక్తి తన పట్ల తప్పు చేశాడు. ఏమీ చేయలేని పరిస్థితి. ఎవరూ రాని పరిస్థితి. తీవ్రమైన మనోవేదన కలగటం సహజం. ఇటువంటి పరిస్థితిని మనం మన పురాణాల్లో కూడా గమనించవచ్చు. ఒక ద్రౌపది విషయంలో, ఒక సభలో ఆమెకు జరిగిన పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితి. పురాణాల ద్వారా మనం ద్రౌపదికి వస్త్రాపహరణం అనే సన్నివేశంలో అందరూ ఉన్నప్పటికీ కూడా ఎవరూ ఏమీ మాట్లాడని పరిస్థితి. తప్పని తెలిసినా కూడా ఎవరూ ఆపని పరిస్థితి. అక్కడ ఆ నోరున్నవాడు, బలం ఉన్నవాడు చేయగలిగిన పరిస్థితి. ఎవరూ ఏమనలేని పరిస్థితి. సరే, అక్కడ జరిగిపోవడం అనేది చూసాం మనం. సరే, తర్వాత దాని నుంచి అతిపెద్ద యుద్ధం రావడం, ఎవరైతే సదరు తప్పులు చేశారో ఆ వ్యక్తులు శిక్షించబడటం మనం చూసాం. కాబట్టి ఆ తప్పు జరిగిన వ్యక్తి
ఎవరు తప్పు చేశారో అప్పటికి ఆ వ్యక్తులు నోరు బలంతో, అధికార బలంతో చేసినప్పటికీ కూడా తర్వాత శిక్షించబడటం అనేది మనం చూసాం. మహాభారత కథలో గాని, రామాయణ కథలో గాని తప్పు చేసిన వ్యక్తులు శిక్షించబడడం అనేక కథల్లో ఈనాటికి కూడా మనం చూస్తూ ఉంటాం. అయితే నిజంగానే తప్పు చేసిన వ్యక్తి శిక్షించబడతాడా? ఇప్పుడు అక్కడ జరిగినటువంటి విషయంలో ఆ తప్పు జరిగింది. వ్యక్తి బాధితుడున్నాడు. తన నోటితో అతను తప్పించుకు వెళ్ళిపోయాడు. అతను శిక్షించబడతాడో లేదో ఆ సన్నివేశంలో ఉన్న వ్యక్తులు చూడగలుగుతారా? అసలు ఆ వ్యక్తిని మళ్ళీ చూడనే చూడరు కదా! ఆ బాధితుడు కొంతకాలం బాధపడి తను ఏమీ చేయలేకపోయినందుకు మరికొంత బాధపడి వదిలేయొచ్చు. వాడి పాపాన వాడే పోతాడు అనే మాట తీసుకుని వదిలేయొచ్చు. అక్కడితో ఇంకా అంతకి ఏం చేయలేక ఆ బాధతో అతను కొంతకాలం బాధపడదు. అలాగే చుట్టుపక్కల వ్యక్తి కూడా కొన్ని నిమిషాలు లేదంటే కొన్ని గంటల పాటు ఏం అనలేకపోయామనే బాధతోటి వాళ్ళనుకుని కూడా మానేయొచ్చు, మర్చిపోవచ్చు. కానీ నిజానికి మన పురాణ కథలు తీసుకుంటే, మన చారిత్రక సంఘటనలు తీసుకుంటే, మన కథలను తీసుకుంటే నిజంగానే తప్పు చేసిన వాడు శిక్షించబడతాడా? అది ఎలా తెలుస్తుంది మనకి? వాడు శిక్షించబడ్డాడో లేదో? తక్షణం మనం శిక్షించబడతాం. కానీ వాడు అలా తప్పించుకుని వెళ్ళిపోయిన వ్యక్తి నోరు బలం, అధికార బలం, లేదంటే అర్థబలం, అంగబలం బలాలు ఏవైతే ఉన్న వ్యక్తి అక్కడ నోటితో తప్పించుకుని వెళ్ళిపోవచ్చు. కానీ శిక్షించబడతాడా అంటే ఖచ్చితంగా శిక్షించబడతాడని మనం చెప్పుకోవాలి. పురాణ కథల్లో మనం ప్రత్యక్షంగా చూసాం. అలాగే కవులు రాసిన కవితల్లోనూ, కథల్లోనూ మనం చూస్తాం. చివరికి సినిమాల్లో కూడా ఎవరైతే చెడ్డ పాత్ర ఉంటుందో అది చివరికి శిక్షించబడుతుంది. ముందు మంచివాడు బాధపడతాడో చివరికి చెడ్డవాడిని శిక్షించబడటం అనేది మనం చూస్తాం. అది ఒక తాత్పర్యం. తప్పు ఎవరైతే చేశారో వాళ్ళు శిక్షించబడతారు అనేది ఒక తాత్పర్యం. అయితే శిక్షించబడ్డారని మనకెలా తెలుస్తుంది? మనం ఎలా తెలుసుకోవాలి? అంటే మనుషుల్లో ఇక్కడ కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్, సూపర్ కాన్షియస్ మైండ్ అనేది 3 రకాల మనసులు మనం సైకాలజీ చెప్తున్నటువంటి పరిస్థితి. అవన్నీ మనకు తెలుసు. అయితే ఇందులో సబ్ కాన్షియస్ మైండ్ వ్యక్తి అదుపులో ఉంటుంది. సబ్ కాన్షియస్ మైండ్ పూర్తిగా ఉండదు. సగం సగంగా ఉంటుంది. అయితే సూపర్ కాన్షియస్ అనేది మనిషికి లొంగని ఒక మానసిక స్థితి. మనిషి యొక్క స్వార్థానికి కానీ, మనిషి యొక్క బలాలకు కానీ, మనిషి యొక్క ఎమోషనల్ దీనికి కానీ, మోసాలకు కానీ దేనికి లొంగని ఒక సూపర్ కాన్షియస్ మైండ్ లోపల మనసులో ఉంటుంది. అది లొంగదు. అది ప్రకృతితో సంబంధం ఉన్నటువంటి మనస్తత్వం. సూపర్ కాన్షియస్ అనేది వ్యక్తిలో ఉండే వ్యక్తి కాని మానసిక స్థితి. అంటే అది ప్రకృతితో లింక్ అయి ఉంటుంది. అది ఈ కాన్షియస్ మైండ్ పూర్తి వ్యక్తి స్వార్థంలో ఉంటుంది. వ్యక్తికి అందుబాటులో ఉంటుంది. సబ్ కాన్షియస్ సగం వరకే అందుబాటులో ఉంటుంది. దాన్ని కూడా కొంత అదుపు చేసుకునే పరిస్థితి ఉంటుంది. కానీ ఏమాత్రం కూడా వ్యక్తిలో ఉండి వ్యక్తికి సంబంధం లేని ప్రకృతితో మాత్రమే సంబంధం ఉన్నటువంటి మనసు సూపర్ కాన్షియస్ మైండ్ అనేది ఇది శిక్షిస్తుంది ఆ మనిషిని. ఇది ఆ తప్పుని గణిస్తుంది. దానికి స్వార్థం లేదు. దానికి ఈ వ్యక్తి మీద ప్రేమే ఉండదు. అది అందరిలోనూ ఉంటుంది ఆ సూపర్ కాన్షియస్. సబ్ కాన్షియస్ వల్ల అసలు కాన్షియస్ తప్పు చేసిన సబ్ కాన్షియస్లో కొంతకాలం ఇదైనా సూపర్ కాన్షియస్ క్షమించదు. అక్కడ ఆ వ్యక్తికి తప్పనిసరిగా శిక్ష వేస్తుంది. ఎందుకంటే అది ప్రకృతితో లింక్ అయి ఉంటుంది. అది ప్రకృతి అంటే 84 లక్షల జీవరాశులతో కూడా కనెక్ట్ అయి ఉన్నటువంటిది. అది ప్రతి వ్యక్తిలోనూ ఉంటుంది ఆ సూపర్ కాన్షియస్. అది చెక్ చేసుకుంటే తప్పనిసరిగా ఉంటుంది. అంచేత ఎవరు శిక్షిస్తారు, అసలు మనిషి శిక్షించబడతాడా లేదా అన్నది మనం అతనిలో ఉన్నటువంటి సూపర్ కాన్షియస్తో ఈ బాధితుడికి కనెక్షన్ ఉంటుంది. అది గ్రహిస్తుంది. అక్కడ జడ్జి ఒకళ్ళు ఉంటారు. ఈ వ్యక్తి తప్పించుకుని వెళ్ళిపోయిన వ్యక్తి యొక్క సూపర్ కాన్షియస్ ఏదైతే ఉంటుందో అది అతనిది కాదు. అది ప్రకృతితో లింక్ అయినటువంటి మానసిక స్థితి. అది ఆ మనిషిని శిక్షిస్తుంది. అది నమ్మి తీరాలి తప్పనిసరిగా. ఇది చిత్రంగా ఉన్నప్పటికీ కూడా ఇది కరెక్ట్. సైకలాజికల్గా ఆలోచించినా కూడా ఆ అంతరాత్మ అంటారు, లేదంటే సూపర్ కాన్షియస్, సూపర్ ఈగో అనొచ్చు. ఈగో సూపర్ ఈగోలో సూపర్ ఈగో అనొచ్చు. ఎలా పిలిచినప్పటికీ కూడా
వ్యక్తిలో పూర్తిగా వ్యక్తికి అందనిది ఒక సూపర్ కాన్షియస్ అనేది ఒక స్థితి, మానసిక స్థితి ఉంటుంది. అది ఆ వ్యక్తి స్వార్థానికి లొంగదు. ఆ వ్యక్తి అదుపులో ఉండదు. అది ప్రకృతి అదుపులో ఉంటుంది. అది తప్పుగా గణిస్తే మాత్రం ఈ సదరు వ్యక్తి చేసిన తప్పు నిజంగా తప్పై ఉన్నప్పుడు, అతని అది వ్యక్తిగత స్వార్థమైనప్పుడు, అది ఖచ్చితంగా తప్పైనప్పుడు ఆ సూపర్ కాన్షియస్ నోట్ చేస్తుంది. దానికి తప్పనిసరిగా ఆ వ్యక్తి జీవితంలోనే దానికి శిక్ష అనేది పడి తీరుతుంది. అది మనం ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. తిరుగులేదది. వాడి పాపాన వాడే పోతాడు అంటే పోయి తీరతాడనేది మనం అర్థం చేసుకోవాలి. ఆ పాపం అనేది, ఆ తప్పు అనేది ఆ సూపర్ కాన్షియస్ మైండ్ నోట్ చేస్తుంది. తప్పనిసరిగా అతని జీవితంలో అతని శిక్షణ ఇస్తుంది. తప్పనిసరిగా అది ఖచ్చితం, తిరుగులేదు. అది మన వ్యక్తిగతంగా కూడా మనం పరిశీలిస్తే మనం కొంత ఆ సూపర్ కాన్షియస్ మైండ్ మనల్ని శిక్షించిన విధానం కూడా మనం గ్రహించవచ్చు. అది ప్రకృతితో లింక్ అయ్యి ఉంటుంది. నువ్వు తప్పు చేసి తప్పించుకోవచ్చు, దేని నుంచైనా తప్పించుకోవచ్చు నీ బలాలతో. కానీ నీలో ఉన్న సూపర్ కాన్షియస్ ఏదైతే ఉందో, ప్రకృతితో లింక్ అయ్యి ఏదైతే ఉందో, ఒక రకంగా అది దైవంగా భావించబడుతున్నది ఏదైతే ఉందో, దైవాంశగా భావిస్తున్నది ఏదైతే ఉందో, అది తప్పనిసరిగా శిక్షిస్తుంది. అందులో ఏమాత్రం కూడా తిరుగులేదు.